గాక. క్రీస్తునందు ప్రియులారా, బాగున్నారా? దేవుని మహాకృపలో మనం అందరం బాగున్నాం. మరొక రోజును ఈ రీతిగా దేవుని మాటలు చదువుకోవటానికి, వినటానికి దేవుని యొక్క కృపను కలిగి ఉన్నాం. 89వ అధ్యాయం కీర్తనల గ్రంథం 21వ వచనంలో, నా చెయ్యి ఎడతెగక అతనికి తోడై ఉండును, నా బాహుబలము అతన్ని బలపరచును. దేవుడు ఎంత మంచివారు. దేవుడు దావీదు గారితో సెలవిచ్చిన మాట అందరితోనూ సెలవిస్తా ఉన్నాడు. దేవుడు తన చేతిని, తన సన్నిధిని మనకు తోడుగా ఉంచి నడిపించే దేవుడై ఉన్నాడు. ఈ రోజున నీ యొక్క అక్కర్లో, నీ యొక్క అవసరతలో, నీ యొక్క ప్రయాణంలో, నీ యొక్క పనులలో దేవుని యొక్క అదృశ్యపు హస్తము తోడుగా ఉండి నడిపించాలి అంటే నువ్వు దేవుని వైపు తిరగాలి కదా, దేవుని మాట నమస్కరించాలి కదా, దేవుని మీద ఆధారపడాలి కదా. దావీదు గారు అలాగే దేవుని మీద ఆధారపడ్డారు, అలాగ దేవుని వెంబడించారు. ఎక్కడికి వెళ్ళినా దావీదు గారికి విజయం వచ్చింది. దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు. దేవుడి ఇటు గొప్ప మాట మన ఇంటిలో భద్రపరిచి ఆశీర్వదించుగాక. తండ్రి యొక్క ప్రేమ, యేసుక్రీస్తు ప్రభువు వరకు పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం మనకందరికీ తోడు నడిపించింది. ఆమేన్.